హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎగ్ లేకుండా, మైదా వాడకుండా, ఓవెన్ లేకుండా ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఇంకా దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ పెరుగుని వేసుకోవాలి. 1/4 కప్ వరకు పాలని తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. 1/4 కప్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యినైనా తీసుకోండి. ఫ్లేవర్ లేని ఆయిల్ని అయితే యూస్ చేయండి, లేదంటే నెయ్యినైనా యూస్ చేయొచ్చు. ఇవన్నింటిని వేసుకొని మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ రవ్వ, హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఇందులోకే 4-5 యాలకులు కూడా వేసుకోవాలి, లేదంటే వెనిలా ఎసెన్స్ అయినా వేయొచ్చు. నేనైతే ఇలాచీలే వేసేసాను అనమాట. వేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని ఇంకా ఇందాక మనం ఆయిల్, పెరుగు, మిల్క్ కలిపాం కదా, అందులోకి అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతా బాగా కలిసేలా. ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే రవ్వ కూడా అంతా మంచిగా నానుతుందనమాట. అందుకే 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి. ఆ లోపైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక మంచిగా ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం థిక్గా అయిపోయింది కదా బ్యాటర్ అనేది. ఈ విధంగా మీకు కొంచెం ఎక్కువ గట్టిగా అనిపిస్తే దీంట్లోకి ఇంకొద్దిగా పాలను యాడ్ చేసుకొని కలుపుకొని నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట తీసుకున్న మెజర్మెంట్స్కి అయితే. ఇప్పుడు ఒక కేక్ మౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైనే కొంచెం గోధుమ పిండిని వేసుకొని కేక్ మౌల్కి నెయ్యి అలానే గోధుమ పిండి మంచిగా పట్టేలా చూసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కేక్ మిక్చర్లోకి అయితే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి కొన్ని టూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం గోధుమ పిండిలో ఈ విధంగా కలుపుకొని ఇంకా కేక్ మిక్చర్లోకి అయితే వేసేసుకోవాలి. ఇంకా అన్నిటిని వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా కేక్ మౌల్లోకి అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా యూస్ చేసి చేయొచ్చు కేక్ అయితే. నేనైతే ఇంకా షుగర్నే యూస్ చేశాను. ఈ విధంగా కేక్ మౌల్లోకి అంతా వేసేసుకొని మీకు ఇష్టమైతే పైనుండి డ్రై ఫ్రూట్స్ని కానీ లేదంటే టూటీ ఫ్రూటీలనే కానీ మళ్ళీ పైనుండి కూడా గార్నిష్ అయితే చేసుకోవచ్చు. నేనైతే కొన్ని టూటీ ఫ్రూటీలనే ఇంకా పైనుంచి అయితే వేసేస్తున్నాను. ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి అయితే ఇంకా కేక్ మౌల్ని కూడా పెట్టేసుకొని చూసారు కదా మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు కేక్ మౌల్ని పెట్టేసుకున్న తర్వాత ఇంకా సిమ్లో అయితే 40 to 50 మినిట్స్ అయితే ఇంకా ఉంచుకోవాలన్నమాట. 40 to 50 మినిట్స్ అలా ఉంచితే ఇంకా మనకైతే కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా టూత్ పిన్తో గుచ్చితే ఇంకా ఏం అంటుకోకుండా వచ్చినట్టయితే మనకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే 45 to 50 మినిట్స్ అయితే పట్టిందనమాట కేక్ రెడీ అవ్వడానికి. సో మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మంచిగా క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి క్రిస్మస్కి బయట కొనే పని లేకుండా ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే ట్రై చేయండి. ఇంకా మనం ఇంట్లోనే చేసుకుంటే బయట కొనాల్సిన పని కూడా ఉండదు కాబట్టి ఇంకా ఈవినింగ్ పిల్లలకి కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కడాయిలో నుంచి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ని. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పైన ఒక ప్లేట్ పెట్టేసి ఇంకా కేక్ అయితే తీసేసుకోవాలి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. సో మన కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇందులోకి అయితే ఎగ్ కూడా వాడలేదు, మైదా కూడా వాడలేదనమాట. సో ఒకసారి ఈ విధంగా సూజీ రవ్వతోనే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ ట్రై చేయండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.